హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలని భయపెడుతున్న అల్పపీడనాల ముప్పు. మరో 2 రోజులు వర్షాలు నమోదే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో శాటిలైట్లో చూసిన విధంగా దట్టమైన మేఘాలు ఆవరించి ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ఉత్తర కోస్తాంధ్ర, మధ్య కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. నిన్న కూడా ఎన్టీఆర్ జిల్లాలో కుండపోత వర్షం పడినట్టు వాతావరణ అధికారులు తెలిపారు. మరో 2 రోజుల పాటు తెలుగు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే అటు బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం తెలుగు రాష్ట్రాల ప్రజలను భయపెడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ఒరిస్సాను ఆనుకుని మరింత బలపడుతూ వాయుగుండంగా రేపటికి మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ సమీపంలో రేపు వాయుగుండంగా మారి తీరం దాటే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఆ వాయుగుండం ప్రభావంతో మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, అటు ఉత్తర కోస్తాలో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు ఉత్తర కోస్తా జిల్లాలో నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా తెలంగాణ జిల్లాలో నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే ఈ అల్పపీడనం ప్రభావంతో ఇటు మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఈరోజు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు రాయలసీమ జిల్లాలో నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు దక్షిణ కోస్తా జిల్లాల విషయానికి వస్తే దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, మదినపల్లి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు దక్షిణ కోస్తా జిల్లాలో నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ వాయుగుండం ప్రభావంతో మరో 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు ఉత్తర కోస్తా జిల్లాలో ముంచెత్తే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు మరో 2 రోజుల పాటు దంచి కొట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావంతో కోస్తా తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. అటు కృష్ణా, గోదావరి నదిలో వరద ప్రవాహం మళ్లీ పెరుగుతుందని, అటు కృష్ణా నదిలో ఈరోజు 3.5 లక్షల క్యూసెక్లు పైగా వరద నీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు వదులుతున్నట్లు ప్రజలు మళ్లీ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. మరో 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, అదే ఏపీలో కూడా 21 డిగ్రీల సెల్సియస్ పగటిపూట నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. అదే తెలంగాణలో పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మరో 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తర దిశగా కదలటానికి కారణం చైనాలో ఏర్పడిన యాగి తుఫాన్ అని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. దాని ప్రభావం కారణంగానే ఈ వాయుగుండం ఉత్తర దిశగా కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇదిలా ఉంటే వాయుగుండం ముప్పు తప్పినా ఇంకా వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతూనే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు. వాచ్